Hey guys, నేను మీ కౌస్తుభ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రమ్ రామోజీ ఫిల్మ్ సిటీ పార్ట్ 2. లాస్ట్ వీడియోలో మన ఫేవరెట్ యాక్టర్ని అండ్ మన ఫేవరెట్ మూవీ లొకేషన్స్తో పాటుగా బాహుబలి మూవీ సెట్ని కూడా మనం చూసాం కదా. అండ్ ఈ వీడియో దానికి కంటిన్యూషన్. సో మరి ఈ వీడియోలో లైవ్లో మూవీకి ఎలా విఎఫ్ఎక్స్ క్రియేట్ చేస్తారో, ఫేక్ ఎయిర్పోర్ట్ సెట్ అండ్ ఫారెన్ సెట్తో పాటుగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న బర్డ్స్ పార్క్లోనే రకరకాల బర్డ్స్ అండ్ కలర్ఫుల్ ప్యారెట్స్ని కూడా చూడబోతున్నాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ లెట్స్ గో. గాయస్, ఇప్పుడు మనం రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి సెట్ దగ్గర నుంచి ఇంకొక లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాం ఈ బస్సులో. గాయస్, ఇప్పుడు మనం వచ్చేసాం ఫేక్ ఫారెన్ సెట్కి. ఇది చూసిన వెంటనే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సింది, ఎందుకంటే ఈ సెట్ అంత రియలిస్టిక్గా ఉంది. ఈ లొకేషన్కి వచ్చిన వెంటనే అసలు ఫారెన్ వచ్చేసామా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. మైక్లో ఏం చెప్తున్నారంటే ఒక బ్లాక్లో విఎఫ్ఎక్స్ ఎలా తయారవుతుందో చూపిస్తారంట. అండ్ ఆల్సో చివర్లో ఎయిర్పోర్ట్ సెట్ ఉంటుంది. సో ఈ రెండింటిని మిస్ అవ్వకుండా అని మనకి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. మన టికెట్ లేకుండా, వీసా లేకుండా, పాస్పోర్ట్ లేకుండా ఫారెన్కి వచ్చేసాం. అంతా కూడా యూఎస్ఏ సెట్ ఇదంతా కూడా. ఒక్కసారిగా మేము ఫారెన్లో ఉన్నామని చెప్పి ఎవరికైనా పెడితే వాళ్ళు నమ్మేస్తారు. ఫారెన్ వచ్చేవరా, వెల్కమ్ టు ఫారెన్. ఫ్రెండ్స్, ఇదే ఫారెన్ సెట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నది. సో ఇది పర్టికులర్గా యూఎస్ఏ సెట్ అనమాట. అంటే అమెరికాలో అలా ఉంటుందో ఇక్కడ అలా ఉంటుంది ఈ సెట్. సో ఈ బ్లాక్లో ఏవో ఉన్నాయంట. సో చూద్దాం రండి. యానిమేషన్ ఎలా అవుతుందో అన్నీ చెప్తారనుకుంటా. ఇక్కడ విఎఫ్ఎక్స్ ఎలా అవుతుంది అది చూద్దాం. ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడ మనకి బ్లూ స్క్రీన్ అయితే ఉంది. మొత్తం రూమ్ అంతా కూడా బ్లూ కలర్లోనే ఉంది. మధ్యలో ఉన్న ఈ పర్సన్ షూట్ కనుక గమనించినట్లయితే మొత్తం చుక్కల్లో ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా సెన్సార్స్. పైన ఏమో లైట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో కెమెరాస్ కూడా ఉన్నాయి. సో ఆ కెమెరాస్ ద్వారా ఇక్కడ ఇతనుకున్న ఈ సెన్సార్స్ అన్ని క్యాప్చర్ చేయబడి మనకి లైవ్లో గ్రాఫిక్స్ క్రియేట్ చేసి మనకి అవుట్పుట్ చూపిస్తుంది. సో ఇక్కడ 2 స్క్రీన్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 స్క్రీన్స్లో అవుట్పుట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ రిఫరెన్స్గా అవతార్ మూవీని తీసుకుని గ్రాఫిక్స్ ఎలా క్రియేట్ అవుతుంది, ఆ సెన్సార్స్ ఎలా పనిచేస్తాయి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. ఫ్రెండ్స్, సేమ్ ఇదే టెక్నాలజీని రోబో, రావణ్, అవతార్ లాంటి సినిమాస్లో కూడా వాడారు అండ్ ఇలాగే క్రియేట్ చేశారు కూడా. ఫ్రెండ్స్, మనం ఈ పక్కన రూమ్కి వచ్చేసినట్లయితే ఇక్కడంతా కూడా గ్రీన్ కలర్ క్లాత్స్తో ఉంది కదా. సో దీన్నే గ్రీన్ స్క్రీన్ అంటారు. సో ఇక్కడ ఈ గ్రీన్ స్క్రీన్ వాడి లైవ్లో మనం ఎక్కడో వేరే దేశంలో ఉన్నట్లాగా ఇక్కడ ఉన్న మానిటర్స్లో చూపిస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్, ఇదే గ్రీన్ స్క్రీన్ క్రోమాకి టెక్నాలజీ అనమాట. లైవ్లో మనం ఎక్కడో ప్యారిస్లో ఉన్నట్లాగా, లండన్లో ఉన్నట్లా చూపిస్తుంది. ఇక్కడ 2 కెమెరాస్ ఉన్నాయి. ఇదో కెమెరా, అదో స్క్రీన్. నెక్స్ట్ ఇక్కడో కెమెరా, ఒక స్క్రీన్ ఉంది. ఈ రూమ్ అంతా కూడా మొత్తం గ్రీన్ స్క్రీన్, మొత్తం గ్రీన్ క్లాత్ అంతా కూడా. లైవ్లో గ్రీన్ స్క్రీన్ కట్ అయిపోతుంది. లైవ్లో ఇప్పుడు నేను ఎక్కడో బ్రిడ్జ్ మీద ఉన్నట్లా వస్తుంది. చూసారా, హాయ్ అంటాను. చూసారా. అండ్ ఇదే ఇప్పుడు ఇక్కడ ఇంకొక కెమెరా ఉంది. అక్కడ కెమెరా ఉంది. ఫ్రెండ్స్, సేమ్ ఇదే గ్రీన్ స్క్రీన్ టెక్నాలజీని న్యూస్ ఛానల్స్లో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి, అలాగే మూవీస్లో, కొన్ని కమర్షియల్ యాడ్స్లో అండ్ ఆల్సో కొన్ని నా వీడియోస్లో కూడా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఈ బ్లూ స్క్రీన్ అండ్ గ్రీన్ స్క్రీన్స్ని వాడతాను. ఇక్కడ లైవ్లో తెలియని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చాలా బాగా సెట్ చేశారు, చూపిస్తున్నారు. ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోదాం. ఈ సైడ్ ఇక్కడ వచ్చారు. మనకి త్వరలో రాబోయే ఆస్కార్ అవార్డు ఇదే.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మళ్ళీ యూఎస్ఏ సెట్కి వచ్చేసాం. సో ఈ స్ట్రీట్ అండ్ పక్కన ఇంకొక స్ట్రీట్ కూడా ఉంది మొత్తం యూఎస్ఏ సెటప్తో. అండ్ ఈ స్ట్రీట్ చివరిలో మనకి ఎయిర్పోర్ట్ సెటప్ కూడా ఉంది. సో ఆ ఫేక్ ఎయిర్పోర్ట్ని కూడా చూసేద్దాం రండి. గాయస్ మనం నడుస్తూ వచ్చేసాం విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి. చూసి షాక్ అవ్వకండి, ఎందుకంటే ప్రతి సినిమాకి ఇక్కడ ఉన్న బోర్డు ఈ సెటప్ మార్చేస్తారు. ఫ్లైట్ ఎక్కలేని ఎయిర్పోర్ట్ ఏదో ఉందంటే ప్రపంచంలో అది రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న ఎయిర్పోర్ట్ సెట్. ఫ్రెండ్స్ రియల్గా ఉండాలని ఇక్కడ అనౌన్స్మెంట్స్ ఇస్తున్నారు, డిపార్చర్ టైం అనే స్క్రీన్ మీద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, ఇండిగో అంటున్నారు, ఎయిర్ ఇండియా అంటున్నారు. అండ్ ఆఖరికి చుట్టూ గ్రీన్ స్క్రీన్స్ ఉన్న డమ్మీ ఫ్లైట్ సెటప్ కూడా ఉంది. రండి అది కూడా చూద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న స్టెప్స్ ఎక్కి ఫ్లైట్లోకి వెళ్ళాలి. చుట్టూరా కూడా గ్రీన్ స్క్రీన్ పెట్టారు, ఎందుకంటే అది కట్ చేసి ఆకాశంలో ఉన్నట్లు చూపించడానికి. చూసారా సేమ్ ఫ్లైట్లో ఎలా ఉంటుందో అలాగే సెట్ చేశారు ఇక్కడ. ఇక బ్రహ్మానందం గారు, నాగార్జున గారి ఫ్లైట్ సీన్ ఏదైతే ఉందో అది ఇక్కడే రికార్డ్ అయింది. అండ్ నితిన్ గారి సీన్ కూడా ఇక్కడ రికార్డ్ అయింది, ఇక్కడే మొత్తం ఈ ఫ్లైట్లో. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మళ్ళీ బస్సు ఎక్కేసి వేరే లొకేషన్కి స్టార్ట్ అయ్యాం. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ పెద్ద బిల్డింగ్ ఏదైతే ఉందో దీన్ని కొన్ని ఫిలిమ్స్లో పెద్ద కోర్ట్ లాగా అండ్ కొన్ని సీన్స్లో ఒక కాలేజ్ లాగా కూడా చూపిస్తూ ఉంటారు ఇదే బిల్డింగ్ని. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసాం ఒక కోటకి. ఇది రాజస్థాన్లోని ఒక ఫోర్ట్ సెట్లా వేశారు. సో ఇక్కడ నుంచి చూస్తున్నా సరే మనకి ఏదో ఒక కోటలో ఉన్న ఫీల్ వస్తుంది. ఇక్కడ నుంచి కిందకి దిగి వెళ్తే అక్కడ ఒక గార్డెన్ అండ్ ఒక జపనీస్ గార్డెన్ కూడా ఉందంట. రండి చూద్దాం. మనం వచ్చేసాం జపనీస్ గార్డెన్కి. జపాన్ వాళ్ళకి లేకుండా జపాన్ గార్డెన్కి వచ్చేసాం. ఫ్రెండ్స్ ఇదే జపనీస్ పార్క్. ఇక్కడంతా కూడా జపనీస్ థీమ్లో చిన్న చిన్న బిల్డింగ్స్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్, లేక్స్, బ్రిడ్జెస్ ఉన్నాయి. సో ఈ పార్క్ అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడే ఒక షార్ట్ వీడియో కూడా రికార్డ్ చేస్తాం, మన ఛానల్లో ఉంటుంది, లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బస్సు ఎక్కి వచ్చేసాం అస్కరీ గార్డెన్స్కి. ఇదే రామోజీ ఫిల్మ్ సిటీలోని బటర్ఫ్లై పార్క్ ఉండే స్పాట్. అండ్ తర్వాత బర్డ్స్ కూడా ఉంటాయి. సో రండి చూద్దాం. ఫ్రెండ్స్ ఇదే బటర్ఫ్లై పార్క్ ఎంట్రీ. మొత్తం చుట్టూరా కూడా బటర్ఫ్లైస్ ఉంటాయి. ఆ బటర్ఫ్లైస్ మధ్యలోంచి మనం వెళ్తాం. చుట్టూరా కూడా మొక్కలు, బటర్ఫ్లైస్ అండ్ వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఇక్కడ. ఫ్రెండ్స్ ఈ బ్యూటిఫుల్ బటర్ఫ్లై గార్డెన్ తర్వాత బయటకు వచ్చేసాక మనం బర్డ్స్ పార్క్కి అయితే వెళ్తాము. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక బర్డ్తో ఫోటో దిగే ఆపర్చునిటీ ఉందన్నమాట. ఈ బర్డ్ పేరు వచ్చేసి మెకా. ఈ మెకా బర్డ్ చాలా పాపులర్ అండ్ చాలా ఫేమస్ బర్డ్. ఆ బర్డ్ని అక్కడ ఉండే ప్రొఫెషనల్స్ మన చేతి మీదకి అలా జాగ్రత్తగా ఎక్కిస్తారు. అది కూడా ఎక్కి సైలెంట్గా కూర్చుంటుంది. సో అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ అప్పుడు ఫొటోస్ క్లిక్ చేసేసి మనకి సాఫ్ట్ కాపీస్, హార్డ్ కాపీస్ ఇస్తారు. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. అంత పెద్ద బర్డ్ మన చేతి మీద కూర్చుందంటే సైలెంట్గా. నేనైతే ఫస్ట్ నమ్మలేకపోయాను. సో అంత బాగుంది. ఒకసారి మీరు తప్పనిసరిగా ఇది ట్రై చేయాల్సిందే. అండ్ ఇలా లోపలికి వచ్చేస్తే ఇక్కడ డక్స్, స్పాన్స్, చిన్న చిన్న ఫ్లెమింగోస్, ఆస్ట్రిచెస్, రకరకాల బర్డ్స్ అయితే ఉన్నాయి స్టార్టింగ్లో. ఇక్కడ ఒక ఫన్నీ విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న బాతులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ నేను బొమ్మలేమో అనుకున్నా. ఇవన్నీ స్టాట్యూస్లో ఉన్నాయని చూస్తే దగ్గరికి వెళ్తే అవి కదులుతున్నాయి.
అప్పుడు అర్థమైంది అవన్నీ పడుకున్నాయి పాపం, మనకే అర్థం అవ్వలేదని చెప్పేసి. ఇవన్నీ పడుకున్న బాతులు, ప్రస్తుతానికి పడుకుని ఉన్నాయి అలాగా. ఇందాక నుంచి అటు ఇటు తిరిగేస్తున్న ఈ పింక్ బుల్లి బర్డ్ పేరు స్కార్లెట్ బర్డ్, కొంచెం ఫ్లెమింగోలా ఉంటుంది. చూసారా ఇక్కడ చాలా రకరకాల డక్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్, రకరకాల బాతులు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది ఒక చిన్న వాటర్ ఫాల్స్. ఫ్రెండ్స్ ఇదే మన ఫ్లెమింగో, ఎన్నిసార్లు పిలిచినా సరే పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతుంది. అండ్ ఇది వచ్చేసి గ్రే కలర్లో ఉన్న బర్డ్ పేరు కోరంగో బర్డ్. ఇది మన ఇండియాలో కొంచెం తక్కువ అవైలబుల్గా ఉంటుంది ఈ బర్డ్. దీన్ని గ్రే క్రోన్డ్ కోరంగో బర్డ్ అని కూడా అంటారు. అండ్ ఇటు సైడ్ కూడా డిఫరెంట్ డక్స్, స్వాన్స్, క్రేన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కేజ్లో కొన్ని బర్డ్స్ ఉన్నాయి. సో ఇవి స్పెషల్ టైప్ ఆఫ్ డక్స్ అనుకుంటా ఇవన్నీ. కనిపించిన వారికి బర్డ్ ఇదిగోండి, ఇవి కేయుగా డక్స్ అంట, అవి కేప్ బారెన్ గూస్ అంట. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్తే డిఫరెంట్ బర్డ్స్, గాల్లో ఎగిరే పక్షులు, రకరకాల ప్యారెట్స్ ఉంటాయి. సో రండి వెళ్దాం. ఇది వచ్చేసి లిలాక్ క్రౌన్డ్ అమెజాన్, ఇదో బర్డ్. ఇదో టైప్ ఆఫ్ ప్యారెట్, బ్రౌన్ బింగ్డ్ ప్యారెట్ అంట. ఇది వచ్చేసి సన్ ప్యారకీట్. బయట ప్యారెట్ టాయ్స్ ఉంటాయి కదా, ప్యారెట్ బొమ్మలు, సో వీటి నుంచి ఇన్స్పైర్ అయ్యారు అనుకుంటా. అక్కడ కూడా వెళ్దాం. హాయ్, ఇక్కడ 4 types ఆఫ్ ప్యారెట్స్. మాత్రం సైలెంట్గా కామ్గా ఉంది. గుడ్ బాయ్. ఇంకా లోపలికి వెళ్ళిపోతే ఇంకా రకరకాల బర్డ్స్ ఉంటాయి, చూద్దాం. ప్లీజ్ లీవ్ మీ అలోన్ అంట. వాటిని మనం డిస్టర్బ్ చేయకుండా అలా చూసి ఆనందించాలి. ఇది మొల్లిక్యాన్ కుక్కూట్, అదిగోండి పైన ఒకటి ఖాళీగా ఉంది. 3 ఉన్నాయి. ఇలా రకరకాల బర్డ్స్ ఇక్కడ చూడండి. ఇదో టైప్ ఆఫ్ బర్డ్, ఇది బ్లాక్ ప్యామ్ కుక్కూట్ అంట, కుక్యాట్. ఇదేమో గలా కుక్కూట్ అంట, కొంచెం పింక్ కలర్లో ఉంది. అవే డిఫరెంట్ బర్డ్స్, ప్యారెట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి వైట్ చీక్డ్ టొరాకో సారీ. చూసారా బర్డ్ ఎంత సడన్గా వచ్చిందో, ఎంత స్పీడ్గా వచ్చిందో. ఇప్పుడు ఆ బర్డ్ రియాక్షన్ ఇదేనేమో మేబీ. అదిగోండి మళ్ళీ చూడండి ఎంత సడన్గా వస్తుందో. ఇది వచ్చేసి బ్లాక్ నెక్కడ్ ఆర్కారీ చూడండి. ఇదిగోండి చూసారు ముక్కు ఎలా ఉందో, లాంగ్ బీక్డ్, పెద్ద బీక్ ఉంటుంది దానికి, పెద్ద ముక్కు. ఇదిగోండి ఇదే ఇందాక నుంచి మళ్ళీ అరుస్తుంది. రెడ్ బిలాన్ టోకాన్. అదిగోండి నోరాలు ఓపెన్లో పెట్టింది. దాని పాప ఆకలేస్తుంది అనుకుంటా. నన్ను ఆకలేస్తుందా బుజ్జి? ఆవులిస్తుంది అనుకుంటా మేబీ. భలే ఉంది, బాగుంది. ఇంకోండి ఇది కూడా చూసారా వెరైటీగా వచ్చి వాళ్తున్నాయి, చాలా సడన్గా వస్తున్నాయి, ఇవన్నీ కూడా. ఇదో టైప్ ఆఫ్ బర్డ్స్. అవి వాటికి ఇష్టం లేవు అనుకుంటా, అటువైపు ఎటో ఉన్నాయి. మనం అంటే ఇష్టం లేవు. ఇది టోకాన్ అంట, కూడా వెరైటీగా ఉంది. ఆరెంజ్ ముక్కున్న బర్డ్. ఇది కూడా టైప్ ఆఫ్ బర్డ్, సేమ్ అలాగే ఉంది కానీ బ్రౌన్ బీక్ ప్లస్ ఆరెంజ్ ప్లస్ ఎల్లో అలా ఉంది. ఇక్కడ బర్డ్ కూడా పైన పడుకుంది, అక్కడ చూడండి భలే రకరకాల బర్డ్స్. చూసే కొద్దీ గోల్డెన్ బర్డ్స్ అలా ఉంటూనే ఉంటాయి. ఇదిగోండి అక్కడ బర్డ్, ఇదిగోండి ఇదే మనం ఎక్కువగా వాచ్ చేసే బర్డ్. దీన్ని చాలా మెక్కావ్ అంటారు అనుకుంటా. ఏంటిది చూడండి, బ్లూ థ్రోటెడ్ మెక్కావ్. ఇది దీని అందరూ మిట్టు అంటూ ఉంటారు చాలామంది. హాయ్, ఇది వచ్చేసి గ్రీన్ వింగ్డ్ మెకావ్. సేమ్ మెకావ్లోనే ఇదో రకం. ఇదే ఎక్కువగా మనకి బొమ్మల్లో ఉంటాయి కదా, ఇదో బొమ్మ రబ్బర్ షిప్ అనుకుంటా, కింటో అంటే. ఇది వచ్చేసి బ్లూ గోల్డ్ మెకావ్. చూసారా అబ్బా. ఇది షార్మాక్ మెకావ్. రకరకాల మెకావ్స్ ఉన్నాయి, రకరకాల ప్యారెట్స్ ఉన్నాయి ఇక్కడ. మెకావ్స్ లో టైప్స్ అన్ని చాలా దగ్గరగా ఉన్నాయి.
కొన్ని కలర్స్ మారుతూ ఉన్నాయి. ఇది కొంచెం వేరే మెకావ్. ఇది ప్యారెట్ అనమాట, ఎలక్ట్రస్ ప్యారెట్. చిన్న ముక్కు ఉంది, చిన్న ముక్కు చాలా చిన్నగా ఉంది. ఒక్కొక్క చోట లభించే ఒక్కొక్క టైప్ ఆఫ్ బర్డ్స్. ఇది బ్లూ క్రౌన్ పీజియన్, అంటే పీజియన్లో ఇది ఒక రకం. తిప్పే స్టైల్ అంతా కూడా వెరైటీగా ఉంది. అది పీజియన్లో ఒక రకం అంట. అండ్ అక్కడే కాకుండా ఇక్కడ కూడా కొన్ని బర్డ్స్ ఉన్నాయి. అండ్ కొన్ని బర్డ్స్ని అయితే ఫ్రీగా వదిలేశారు కూడా. ఫ్రెండ్స్, ఈ రామోజీ ఫిలిం సిటీలోని బర్డ్స్ పార్క్ చాలా బాగుంది కదా. సో ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కొంచెం ముందరికి వెళ్తే ఇక్కడ లార్డ్ బుద్ధ స్టాచ్యూస్ ఉన్నాయి. సో రండి అవి కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది ఈ చిన్న గుహలో కొన్ని దేవతా విగ్రహాలు పెట్టారంట. సో రండి చూద్దాం. లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కూడా, రకరకాల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ బుద్ధిస్ట్ మాంక్స్ ఉన్నారు. అండ్ ఇంకా ఈ గుహ లోపలికి వెళ్తే రకరకాల విగ్రహాలు, లైటింగ్స్తో, స్తంభాలతో ఇవన్నీ కూడా చాలా బాగా అమర్చారు ఇక్కడ. చూడండి ఎంత బాగుంది. అండ్ ఇక్కడ చూడండి పెద్ద నాగరాజు విగ్రహం. ఇక్కడ ఒక బుద్ధుడి విగ్రహం. ఈ కేవ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ కేవ్ నుంచి బయటికి వచ్చేసాక కొంచెం దూరం నడిస్తే అక్కడ బస్సెస్ ఉంటాయి. సో అవి ఎక్కితే మళ్ళీ మనం రామోజీ ఫిల్మ్ సిటీ స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. యాక్చువల్గా రామోజీ ఫిల్మ్ సిటీలో స్టంట్ షోస్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ అవుతుంది, కొన్ని రకాల ఈవెంట్స్ షోస్ ఉంటాయి. సో అవి చూసే టైం అండ్ ఓపిక లేక అవి స్కిప్ చేసి మనం బర్డ్స్ పార్క్కి అయితే వచ్చేసాం. సో కానీ కొంచెం ప్లాన్డ్గా ఎర్లీగా ఇక్కడికి కనుక వచ్చినట్లయితే ఏది స్కిప్ చేయకుండా మ్యాక్సిమం అన్నీ చూసే అవకాశం ఉంటుంది మనకి. సో కొంచెం ప్లాన్గా రావాలంతే. సో మరిది ఫ్రెండ్స్ ఈనాటి వ్లాగ్. అండ్ నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసేయండి. అండ్ యా, ఇట్స్ మీ యువర్ కౌస్తుబ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.